నేనే ఎందుకు దొరుకుతున్నా మొత్తం సినిమా వెళ్ళిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పైరసీ చేయటం ఎంత తప్పు, ఇది అంతకన్నా పెద్ద దుర్మార్గం ఇది. పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కు ముందే బయటకు వచ్చేసిందన్న టాక్ తో కృష్ణా జిల్లా పెడనలో అలసడి రేగింది. అలర్ట్ అయిన పోలీసులు కృష్ణా, గుంటూరు జిల్లాలోని అన్ని సీడీ షాపుల్లో సోదాలు చేశారు. దాడుల విషయం గమనించిన యజమానులు షాపులు మూసివేశారు. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు సీడీ షాపులపై దాడి చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పైరసీ కంటే అతి భయంకరమైనది ఏంటో తెలుసా? రిలీజ్ కి ముందే లీక్ అవ్వటం. ఎడిటింగ్ రూమ్ లో నమ్మక ద్రోహమా, ఇస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎంతకి తెగించారా? సెట్ లో సెక్యూరిటీ ఫెయిలా, పిలిపించాను. నవ్వుతున్నావా? లేక అపోజిషన్ పార్టీ లాగా అపోజిషన్ ప్రొడ్యూసర్ ఆర్ మూవీ టీం వేసిన మాస్టర్ స్కిచ్చా? ఏమి పీకలేకపోయింది. ఆ సినిమా ఆపాలి. ఎలా ఎలా అప్పట్లో సినిమా నెగిటివ్ ని తగలెట్టేస్తే సినిమా ప్రపంచంలో లీక్ అనే వర్డ్ వినపడితే చాలు ప్రొడ్యూసర్స్ కి గుండె ఆగిపోయినంత పని అయింది. ఒకటా రెండా ఎన్ని కొత్త సినిమాలు పట్టుకున్నావు? రోజు పేపర్లో చూస్తున్నావు సార్, కానీ మా మా తలరాతలు ఎప్పుడు మారుతాయో. ఈ లోకంలో ఒక్కడు కూడా నిజాయితీగా లేడు. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. ఒక చిన్న లీక్ అయినా సరే రేపొద్దున సినిమా మొత్తం లీక్ అయిపోద్దేమో అని. అండ్ ఇంకొన్నిసార్లు ఒక చిన్న ఇంపార్టెంట్ క్లిప్ చాలు 500 కోట్లు తుడిసి పెట్టుకుపోవటానికి. మీకు గుర్తుందా బాహుబలి వార్ సీక్రెట్ ఎలా బయటకు వచ్చింది? పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు? అత్తారింటికి దారేది సీడీలు రోడ్ల మీద ఎలా అమ్మారు? రీసెంట్ గా గేమ్ చేంజర్ సాంగ్ పాడడానికి ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఎందుకు పాడించారు? అదే ఈరోజు మనం ఓపెన్ చేయబోయే ఫైల్, ది డార్కెస్ట్ లీక్స్ ఇన్ టాలీవుడ్ హిస్టరీ. ప్రతి లీక్ వెనుక ఒక క్రైమ్ స్టోరీ ఉంటుంది. అండ్ ఈరోజు మనం వాటన్నిటినీ ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, నెక్స్ట్ ఏమైంది? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా. అయితే మీరు ఇంకా మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1, అత్తారింటికి దారేది. సాంగ్స్ వచ్చాయి, ఒక ఊపేస్తున్నాయి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్. త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్. పైగా టేజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఎప్పుడెప్పుడు చూస్తామనేలా చేసింది. ఇక రిలీజ్ డేట్కి 17 days ఉన్నాయి అనగా, అంటే సెప్టెంబర్ 22. మొత్తం సినిమా ఇండస్ట్రీకే ఒక షాక్. అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు, అత్తారింటికి దారేది సినిమా బయటకు వచ్చేసిందంటగా అని. న్యూస్ పేపర్స్ అమ్మేసినంత ఈజీగా పబ్లిక్గా సీడీ షాపులలో అమ్మేస్తున్నారు. హాట్ కేక్స్లా సేల్ అయిపోతున్నాయి అన్ని. కొద్దిసేపటికి ఇంకో షాక్. ఈసారి సీడీలలో సినిమా అంతా కాదు, ఏకంగా యూట్యూబ్లోనే దింపేశారు 90 minutes దాకా. హెచ్డి ప్రింట్, డైలాగ్స్ ఉన్నా, బట్ మ్యూజిక్, ఎడిటింగ్, ఇంకొన్ని చోట్ల ఎడిటింగ్ వర్క్ పెండింగ్లో ఉన్న ప్రింట్స్ అవన్నీ. ఇదంతా చూసి ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది అని అందరూ చూస్తున్నారు న్యూస్ ఛానల్స్ అండ్ మూవీ ఇంటర్వ్యూస్ కోసం. ఎంత ఘోరం వెనుక రీజన్స్ ఏంటి, పర్సన్స్ ఎవరో అని. విషయం ఏంటంటే లీక్ చేసింది ఎవరో కాదు, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే అసిస్టెంట్ ఎడిటర్ అరుణ్ కుమార్. ఇతను ఏం చేశాడంటే సినిమా ఎడిటింగ్ టేబుల్ మీదకి వచ్చినప్పుడు ఎవరికి తెలియకుండా ఎవ్వరు లేని టైం చూసి కాపీ చేసుకున్నాడు. ఇది గనక చూసారనుకో మన ప్రాణాలు తీసేస్తారు. చేసుకొని ఒక కానిస్టేబుల్కి ఆ పైరసీని ఇచ్చాడు. అది ఇక అక్కడి నుంచి కాపీల మీద కాపీలయ్యి రాష్ట్రం మొత్తం పాకేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి యూట్యూబ్లో 90 minutes వదిలేశాడు అతనే మళ్ళీ. దీని తర్వాత వెంటనే మూవీ టీం రియాక్ట్ అయింది. పైరసీ సెల్కి కంప్లైంట్ చేసింది. వీడియోని యూట్యూబ్ నుంచి తీపించేసింది. దాని వరకు వెంటనే అయిపోయింది. కానీ పైరసీ సీడీల్ని అయితే పూర్తిగా అరికట్టలేకపోయింది. బికాస్ అది కష్టం. ఎంత చేసినా స్టిల్ అవుతూనే ఉంటాయి కాబట్టి చాలా వరకు సీడీల్ని తగలబెట్టేశారు ఫ్యాన్స్. ఇండస్ట్రీ అంతా ముందుకొచ్చి సపోర్ట్ చేసింది, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అని. అలాగే రిలీజ్ డేట్ మరీ లేట్ అయితే కుదరదని, ఇక ఇలా అయితే కష్టమని అర్జెంటుగా మూవీ రిలీజ్ ప్రీపోన్ చేయాలని చేశారు. చాలా ఫాస్ట్గా ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేశారు. చూస్తే ఇండస్ట్రీ హిట్ అయింది మూవీ. బట్ అంతకుముందు మాట్లాడాల్సింది ఏంటంటే డే 1 రికార్డ్స్ అన్నీ లేపేసింది మూవీ. పవర్ స్టార్ క్రేజ్ ముందు పైరసీ బచ్చారా అని ఎలా చేసింది. పవన్ కళ్యాణ్ గారి సునామీ ముందు ఏ లీకులు ఆపలేవని ప్రూవ్ చేసింది. నిజంగా ఆ టైంలో అసలు అందరూ షాక్. సినిమా లీక్ అయితే ఇంకేముంది, అయిపోయింది అనే అందరూ ట్రేడ్ పండితులు, ఇండస్ట్రీ పెద్దలు అందరూ అంతే. కానీ రిలీజ్ అయ్యాక చేసిన ఇండస్ట్రీ షేక్ దెబ్బకి అందరూ అవ్వకయ్యారు. లీక్ అయినా కూడా డే 1 రికార్డు కొట్టిందంటే ఒకటే, ఈ క్రేజ్ మామూలు క్రేజ్ కాదని. అప్పట్లో కళ్యాణ్ గారి క్రేజ్ మరి ఆ లెవెల్లో ఉండేది. నెంబర్ 2, బాహుబలి 1 and 2. రెండిట్లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ లీక్ అయ్యాయి. ఫస్ట్ పార్ట్ ఏమో చివర్లో జరిగే వార్ సీక్వెన్స్ లీక్ అయింది. సెకండ్ పార్ట్ ఇదేమో
కొంతల రాజ్యంలో అనుష్క అండ్ ప్రభాస్ కలిసి చేసే యాక్షన్ బ్లాక్ లీక్ అయింది. రెండూ కూడా మీరు చూస్తే ఎడిటింగ్ కాదు కదా, అసలు గ్రాఫిక్సే లేని వీడియోస్ లీక్ అవడం జరిగింది. సో మ్యాటర్ ఏంటంటే లీక్ జరిగింది ఆ డిపార్ట్మెంట్ నుంచి. అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ సినిమా కోసం వర్క్ చేసిన గ్రాఫిక్ డిజైనర్ టీంలలో ఒక ట్రైన్డ్ గ్రాఫిక్ డిజైనర్ వీటిని లీక్ చేశాడు. ఫస్ట్ పార్ట్ టైంలో ఒక వ్యక్తి, సెకండ్ పార్ట్ టైంలో ఇంకో వ్యక్తి. ఇంకా ఆ నెక్స్ట్ నుంచి రాజమౌళి గారు సెట్స్లో ఎడిటింగ్లో ఫుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. మొబైల్ ఫోన్స్కి ఎంట్రీ లేదు, ఇంకా స్ట్రిక్ట్ చెక్కింగ్ అనేది పెట్టారు. అయితే ఒక రకంగా ఫ్రస్ట్రేషన్ వచ్చిందంట, ఇంకో రకంగా హమ్మయ్య ఇంకా నయమని అనుకున్నారంట మూవీ టీం. ఎందుకంటే పార్ట్ 2లో లీక్ అయింది యాక్షన్ బ్లాకే. అదే దేశమంతా ఎదురు చూస్తున్న పాయింట్ అయినా వై కట్టప్ప కిల్లెడు బాహుబలి అనే మోస్ట్ క్రూషియల్ సీన్ లీక్ అవ్వలేదు కదా అని. అందుకే ఫస్ట్ పార్ట్ అప్పుడు లీక్ అయినా కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టని రాజమౌళి గారు సెకండ్ పార్ట్ దగ్గర లీక్ అవ్వగానే వెంటనే యాక్షన్ తీసుకున్నారు రిస్ట్రిక్షన్ సైడ్ నుంచి. ఇందాక అక్కడ సినిమా మొత్తం లీక్ అయితేనే రికార్డ్స్ లేసాయి, ఇక్కడేమో జక్కన్న ఫిలిం మరి. లీకులు పీకులు అలా అవని ఏం చేయగలవో చెప్పండి, ఏకంగా ఇండియా రికార్డ్స్నే బద్దలు కొట్టింది. నెంబర్ 3 గీతా గోవిందం. ఒకరోజు మార్నింగ్ లేచి చూడగానే సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఒక న్యూస్, జీజీ లీక్ అయింది అని. ఎడిటింగ్ రూమ్ నుంచి సినిమాలోని కొన్ని క్రూషియల్ రొమాంటిక్ సీన్స్ అండ్ ఇంటిమేట్ సీన్స్ బయటకు వచ్చేసాయి. అయితే పాయింట్ లీక్ అయిన దాని గురించి కాదు అందరం మాట్లాడేది, బికాస్ లీక్ అయింది చిన్న క్లిప్స్. ఇక్కడ భయంకరమైన మ్యాటర్ ఏంటంటే కాంటెక్స్ట్ లేకుండా ఆ సీన్స్ చూసి జనాలు అమ్మో ఇదేంటి ఏ గ్రేడ్ మూవీలో ఉంది, ఫ్యామిలీతో చూడలేమేమో అని ఒకటే కామెంట్స్ పాస్ చేయడంతో సినిమా మీద ఉన్న బజ్ అంతా నెగిటివ్ వేలోకి వెళ్ళిపోయింది. హీరోయిన్ రష్మిక మీద అయితే అసలు ఎలా ఒప్పుకున్నారు ఆ సీన్స్ అని అనేంతలా పోస్ట్ అని కామెంట్స్ పాస్ చేశారు. పోలీసులు ఇమీడియట్గా లీక్ చేసిన ఆ కల్ప్రిట్ని పట్టుకున్నారు. వాడెవడో కాదు, ఎడిటింగ్ సూట్లో పనిచేసే ఒక ఇంటర్న్. జస్ట్ ఫ్రెండ్స్కి చూపించాలనే ఆరాటంతో ఫోన్లో ఆత్రంగా రికార్డ్ చేసి షేర్ చేశాడు. అది కాకపోతే వైల్డ్ ఫైర్లా పాకేసింది. కట్ చేస్తే రిలీజ్ రోజు థియేటర్స్లో ఆ సీన్స్ కాంటెక్స్ట్ చూసి కెమిస్ట్రీ బాగుంది అని యూత్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయని ఫ్యామిలీస్ కుర్చీకి అతుక్కుపోయారు. తీరా చూస్తే 100 crores క్లబ్లో జాయిన్ అయిపోయింది మూవీ. లీక్లు పాజిటివ్ ఆర్ నెగిటివ్ బస్ని క్రియేట్ చేయగలవు, కానీ బ్లాక్ బస్టర్ని ఆపలేవు అని మళ్ళీ ప్రూవ్ అయింది. నెంబర్ 4 ట్యాక్సీవాలా. గీతా గోవిందం ఇన్సిడెంట్ మరవక ముందే విజయ్కి మళ్ళీ ఇంకో దెబ్బ. ఈసారి ట్యాక్సీవాలా సేమ్ బాహుబలి టైపే, కాకపోతే అక్కడ వార్ సీక్వెన్సెస్ లీక్ అయ్యాయి, ఇక్కడ సినిమా అంతా లీక్ అయిపోయింది. గ్రీన్ స్క్రీన్ తోటి విఎఫ్ఎక్స్ కోసం పంపిన ప్రింట్ని గ్రాఫిక్ డిజైన్ చేసే టీంలలోని ఒక వ్యక్తి అంతా కాపీ చేసి పైరసీ చేసాడు. ఎప్పుడంటే సినిమా రిలీజ్కి చాలా రోజు ముందే రా ఫుటేజ్ బయటకు వచ్చేసింది. అసలు గ్రాఫిక్స్ లేవు, కార్ గాల్లో ఎగిరితే కింద గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది, ఎగిరేటప్పుడు ఆ వైర్లు కనిపిస్తున్నాయి. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ కాబట్టి ఆ అమ్మాయి ఆత్మ ప్లేస్లో ఒక బొమ్మ ఉంటుంది. జనాలేమో ఆ అన్ఫినిష్డ్ ప్రోడక్ట్ని చూసి ఇదేదో కార్టూన్ నెట్వర్క్లో వచ్చే చిన్నపిల్లల సినిమారా, ఇంకొంతమంది ఏమో జీటీఏ వైస్ సిటీ గేమ్లో ఉంది అని సెటైర్లు వేశారప్పుడు. సోషల్ మీడియాలో ఇదేంటి ఇలా ఉంది అని చాలామంది రకరకాల కామెంట్స్ పాస్ చేశారు. డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ అండ్ హీరో విజయ్ దేవరకొండ లిటరల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అదొక జస్ట్ షుక్ మీ ఫ్రమ్ ఇన్సైడ్. బోత్ ద ఫిల్మ్స్ లీక్ అయ్యాయి, ట్యాక్సీవాలా అండ్ గీతా గోవిందం. ఆ 2 సినిమాలు 2 years ఆఫ్ మై లైఫ్ పెట్టా ఆఫ్టర్ మై బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డి. ఆ 2 బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఏంది పరిస్థితి, ఇక ఈ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయ్యి చేసేం లాభం ఇట్లయితే అన్నట్టు అనిపించింది. ఎందుకంటే హారర్ మూవీలో గ్రాఫిక్సే ప్రాణం, అవి లేకుండా చూస్తే కామెడీగానే ఉంటుంది. ఇక కొన్ని రోజుల తర్వాత ఒక వీడియో వదిలేరు, వండిన పాస్తాకి ఎంత తేడా ఉంటుందో. విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అవ్వని మూవీకి టెక్నికల్ వర్క్ అంతా అయిపోయిన మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇప్పటిదాకా చూసిన లీక్డ్ మూవీ అనేది అన్కుక్డ్ పాస్తా లాంటిది. ఇప్పుడు తయారు చేసిన పాస్తాని చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పండి అని ఒక ప్రమోషనల్ వీడియో లాంటిది రిలీజ్ చేశారు. డిఐ సౌండ్ విఎఫ్ఎక్స్ మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది. పాస్తా చెప్పా కదా, ఇంకా పూర్తి కాలేదు. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక కంటెంట్ ఉంటే నువ్వు నేను కాదు కదా, లీకులు ల్యాగులు ఏం చేయలేవని ప్రూవ్ చేసుకొని ఒకరి నుంచి ఒకరికి టాక్ మంచిగా వెళ్ళి మంచి పుష్ని సొంతం చేసుకుంది. అలా అన్ఫినిష్డ్ లీక్స్ని మించి సినిమా పెద్ద హిట్ అయింది. అసలు గ్రాఫిక్స్ లేకుండా సినిమాను చూసి కామెంట్ చేసిన వాళ్ళే థియేటర్లో ఫుల్ మూవీ చూసి ఏం తీశారు మాస్టర్ అని షాక్ అయ్యారు. దీన్ని బట్టి ఏమర్థమైంది, లీక్స్ సస్పెన్స్ని కిల్ చేయగలవు, బట్ క్వాలిటీని కాదు అని ప్రూవ్ చేసుకున్న ఫిలిం. నెంబర్ 5
అరవింద సమేత వీరరాఘవ. బేసిక్గా త్రివిక్రమ్ గారి ఫిలిం అంటే హైప్ ఉంటుంది, కానీ ఈ సినిమాకి మాత్రం అసలు నిజంగా ఎలాంటి హైప్ ఉందంటే నాకు బీభత్సమనొచ్చు. ట్రైలర్, మ్యూజిక్ కాంబినేషన్ అన్నిటి వల్ల. ఇప్పటికే అనిపిస్తుంది త్రివిక్రమ్ గారు ఫ్యాక్షన్ని అలా టచ్ చేశారు. బట్ అదే ఫుల్ లెంత్లో ఒకానొక టైంలో అనుకున్న కోబలిని ప్రాపర్గా తీస్తే ఎలా తీస్తారు అని. ఒకప్పుడు ఫ్యాక్షన్ ఫిల్మ్స్ వేరే, సుమోలు ఎగరటం, మేసాలు మెలేయటం. బట్ ఇప్పుడు ఐడియాలజీ ముఖ్యం, డెప్త్ ఇంపార్టెంట్. అలా వచ్చిందే అరవింద సమేత వీరరాఘవ. త్రివిక్రమ్స్ లాస్ట్ 6 ఫిలిమ్స్లో నా నెంబర్ 1 ఫిలిం ఇదే. మీకేంటి చెప్పండి ఒకసారి. అండ్ ఆల్సో ఆఫ్టర్ త్రిబులర్ ఇంట్రడక్షన్ సీన్తో సడన్గా షాక్ అండ్ హుక్ అయ్యేలా చేసిన వన్ ఆఫ్ ది ఫిలిమ్స్ ఇది. దీని విషయంలో ఏమైందంటే సరిగ్గా ఆ ఇంట్రో సీక్వెన్సే లీక్ చేశారు దొండగలు. రాయలసీమ ఫైట్ సీక్వెన్స్ ఓపెనింగ్లో ట్రైన్ నుంచి దిగి రావటం, తండ్రి చనిపోవటం, యాక్షన్ రన్ అవటం. దీనికి సంబంధించి రా ఫుటేజ్ అంతా బయటకు వచ్చింది. బీజిఎం లేదు, కలర్ గ్రేడింగ్ లేదు, ఇంకా అవ్వలేదు అది. ఓన్లీ రా ఫుటేజ్ మాత్రమే బయటకు వచ్చింది. దీనివల్ల ఏమైందంటే విట్చర్ 3D వైల్డ్ హంట్ గేమ్ నుంచి తస్కరించిన యాక్షన్ బ్లాక్ లీక్ అయిందనే సాడ్నెస్, ఇంకా ఏమన్నా అవ్వచ్చేమో అనే ఒక టెన్షన్ అయితే క్రియేట్ అయింది. అందుకని డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మాత్రం సెక్యూరిటీని ఇంకా టైట్ చేసేశారు. సెట్లో ఫోన్లు కనిపిస్తే తీసి అవతల పారేయండి అనే రేంజ్ అనొచ్చు. నెంబర్ 6 ఎన్టీఆర్దే ఇంకోటి ఉంది, అదే జైలవకొస. ఎన్టీఆర్ యాంటీ హీరోగా మంచి యాక్టింగ్ డెలివరీ చేసిన మూవీ అంటే అది ఇదే అనొచ్చు. ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా. అదే వరస్ట్ అయితే మీకు తెలుసు కదా. ఇక్కడ ఏమైందంటే టేజర్ రిలీజ్కి ముందే అసురు అసురు అంటూ జై క్యారెక్టర్ ఇంట్రో బిట్ స్టిల్స్తో సహా లీక్ అయిపోయింది. వీడియో రూపంలో కాదు, మోస్ట్లీ ఆ టేజర్లో రాబోయే పిక్స్ అన్నమాట. బట్ విషయం ఏంటంటే క్యారెక్టర్ లుక్స్ ఎలా ఉంటాయి, ఎంత రూత్లెస్ అనేది తెలిసిపోయింది. బట్ అసలైన సస్పెన్స్ మాత్రం అఫీషియల్ కట్లోనే వచ్చిందనుకోండి. అదేంటంటే క్యారెక్టర్కి స్టామరింగ్ అనేది. నెంబర్ 7 ఎవడు. ఇదొక స్ట్రేంజ్ కేస్. అయ్యో పాపం అనేది సాంగ్ ఉంటుంది కదా మూవీలో, అది లీక్ అయింది. ఆడియో కాదు, ఏకంగా ఫుల్ వీడియో సాంగే లీక్ అయిపోయింది. అది కూడా సినిమా రిలీజ్కి 3 నెలల ముందో, నెల రోజుల ముందో కాదు, ఏకంగా సంవత్సరం ముందే అందరి మొబైల్ ఫోన్స్లలోకి వచ్చేసింది. సాధారణంగా సాంగ్స్ అనేవి ముందే వచ్చేస్తాయి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ దగ్గరికి. అయితే షూటింగ్ పరంగా చూస్తే వీడియో సాంగ్స్ కొంతమంది ముందు షూట్ చేస్తారు, మరి కొంతమంది చివర్లో చేస్తారు. బౌండ్ స్క్రిప్ట్ బట్టి ఉంటుంది. ఉందనుకోండి ముందు చేస్తారు, లేకపోతే చివర్లో చేస్తారు. అయితే ఎవడ విషయంలో ఈ సాంగ్ ముందే షూట్ చేశారు. ఇక మెయిన్ షూటింగ్ స్కెడ్యూల్ అనేది మొదలెట్టాలి నెక్స్ట్. అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సాంగ్ ఫుల్ థియేట్రికల్ వర్షన్ లానే ఇంచుమించు మొత్తం లీక్ అయిపోయింది. ఎలా అనేది కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేస్తే హీరో రామ్ చరణ్కి పంపిన కాపీ ఏదైతే ఉందో అదే పైరసీ అయ్యి లీక్ అయిందని తెలిసింది. మీరు చూస్తే ఆ లీక్ అయిన వీడియో మీద టెక్స్ట్ ఫర్ హీరో అని రాసి ఉంటుంది. హీరో అడిగితే చూసుకోవడానికి పంపించిన కాపీ అది. కొంతమంది ఏమో హీరోకి పంపిన కాపీని మిస్యూజ్ చేశారు మూవీ టీం వాళ్ళు అని అంటారు. మరి కొంతమంది రామ్ చరణ్ తన ఫ్రెండ్స్కి పర్సనల్గా షేర్ చేస్తే వాళ్ళు మొత్తానికి పంపేశారు అని అంటుంటారు. ఆ తర్వాత అయితే ఈ వీడియో సాంగ్ని తీసి వేరేది పెడదాం అనుకున్నారు, బట్ వద్దులేని ఉంచేశారు. నెంబర్ 8 సర్కారు వరపాట. ఇది రీసెంట్ టైమ్స్లో జరిగిన లీక్. తమనన్న పాపం రాత్రి పగలు కష్టపడి ట్యూన్లు కొడితే ఎవడో కానీ నమ్మక ద్రోహం చేసి మరీ సాంగ్ని లీక్ చేశాడు. ఈజీగా ఈ పాటని ఎవడో ఈజీగా చాలా 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 ఈజీగా మా లైఫ్ అంతా మొత్తం మా ప్రాణాలన్నీ చాలా ఈజీగా తీసుకొని ఈజీగా పెట్టేశాడు. వాడికి పని ఇస్తే వాడు మాకు ఈ పని చేస్తాడని మనం అనుకోలేదు. గుండె అంతా తరుక్కుపోతా ఉంది. కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్కి జస్ట్ ఫ్యూ అవర్స్ ముందు సాంగ్ బయటకు వచ్చేసింది. లీక్ అయినా కానీ ఆ సాంగ్ చాలా పెద్ద చార్ట్ బస్టర్ అయింది. ఆ లీక్ వల్ల ఫ్రస్ట్రేషన్ అలా అయిందనుకునే లోపే సర్కారు వరపాట ట్రైలర్లోని 30 సెకండ్స్ క్లిప్ కూడా లీక్ చేశారు ఎవరో మళ్ళీ. ఈసారి ఫ్యాన్స్ కూడా ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు. ప్రొడక్షన్ హౌస్ని చూసుకోండి అయ్యా అని కామెంట్స్ పాస్ చేశారు. ఇలానే చేస్తే సినిమా లీక్ అయిపోద్దేమో అని. నెంబర్ 9 గేమ్ చేంజర్. లేటెస్ట్ సెన్సేషన్. శంకర్ గారి సినిమా అంటే సెక్యూరిటీ ఫుల్ టైట్గా ఉంటుంది అనుకుంటాం, కానీ టెక్నాలజీ పెరిగాక సెక్యూరిటీకి కన్నాలు ఎక్కువైపోయాయి గురువుగారు. ఏమంటారు? జరగండి సాంగ్ ఇక్కడ ఎవరో సెట్లో ఫోన్లో రికార్డ్ చేసి వదిలేరు. ఆడియో అంత క్లారిటీగా లేదు, బట్ లీక్డ్ వర్షన్ వచ్చేసింది. జాబిలమ్మ జాకెట్ వేసుకొని వచ్చింది అని. ఈ సాంగ్ లీక్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శంకర్ మార్క్ సాంగ్స్ ఏంటి, ఈ సాంగ్ ఏంటి, అసలు ఆ లిరిక్స్ ఏంటి అని అందరూ ఒకటే మాట. అపరిచితుడులో రండక రండక సాంగ్ టైప్లో ఒక సాంగ్ రీక్రియేట్ చేయాలనే సాంగ్లో చేసింది ఇది. ఆ నెక్స్ట్ సింగర్ వాయిస్ని చేంజ్ చేశారు.
లేటెస్ట్ వెర్షన్లో సింగర్ వాయిస్ని ఏఐతో రీప్లేస్ చేసి అఫీషియల్గా వదిలేరు. ఎందుకంటే ఒరిజినల్ ట్రాక్ లీక్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ మిస్ అవ్వకూడదని కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి అలా ఏఐతో చేశారు. తమను అనుకుని ఉంటారు, మీరు పైరసీలో టెక్నాలజీ పెంచితే నేను ఏఐతో పాడించే టెక్నాలజీకి అప్గ్రేడ్ అయ్యాను అని ఆన్సర్ ఇచ్చారు. నెంబర్ 10 శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ లిస్ట్లో నెంబర్ 1 ఎంత పెద్దదో దానికంటే పెద్దది ఇది. సింపుల్గా ది గ్రాండ్ ఫాదర్ ఆఫ్ లీక్స్ అనేయచ్చు దీన్ని. ఇంతవరకు మనం చెప్పుకున్న లీక్స్ అన్ని యూట్యూబ్లో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో, షేరిట్లో, కొన్ని సీడీల రూపంలో వచ్చాయి. కానీ 2004లో అసలు స్మార్ట్ ఫోన్లే లేని రోజుల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రిలీజ్కి ముందే పూర్తి థియేట్రికల్ వర్షన్ ఫుల్ హెచ్డి సినిమా సీడీలు మార్కెట్లోకి వచ్చేసాయి. ఇది టాలీవుడ్ హిస్టరీలోనే డార్క్ డే. చిరంజీవి గారి సినిమా అంటే ఆ టైంలో ఒక పండగ. అలాంటిది రిలీజ్కి ముందే రోడ్డు మీద 30 రూపీస్కి దొరుకుతుందంటే ప్రొడక్షన్ సిచ్యువేషన్ ఊహించుకోండి ఒకసారి. కానీ అక్కడ ఉంది అప్పటి మెగాస్టార్. లీక్ అయిన ప్రింట్లు లేవు, బొక్క లేవని అఫీషియల్ వే చూస్తామని థియేటర్కి పరిగెత్తారు అందరూ. జనాలు పైరసీలు చూసి కూడా థియేటర్లో చూడాల్సిందే, కిక్కు పొందాల్సిందే అని టికెట్లు చింపుకొని మరీ వెళ్ళారు. ఏమైనా అప్పటి బాస్ వేరే. ఇప్పుడు ప్రతి సినిమా ఆఫ్టర్ కమ్బ్యాక్ ఇదే మంచి సినిమా అని ప్రతిసారి ఇదే డైలాగుతో రావడం తప్ప రియాలిటీ ఉండట్లేదు. సో ఇది మ్యాటర్. ఒకప్పుడు సీడీల ద్వారా, తర్వాత షేరిట్ల ద్వారా, ఇప్పుడు డైరెక్ట్గా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారానే మీడియం మారింది, కానీ నమ్మక ద్రోహం మాత్రం మారలేదు. మీ ఫేవరెట్ హీరో మూవీ ఏదైనా లీక్ అయినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఇంకా ఏమైనా మిస్ అయినా కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సినిమాలు లీక్ చేయడం తప్పే, ఈ వీడియోని లీక్ చేసేయండి. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్.